అక్రమ కట్టడాలకు సంబంధించి ఇక్కడైతే కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. దానికి అన్ని టెక్స్ కట్టించుకురు, అన్ని కట్టించుకున్నాక ఇప్పుడు ఎట్లా తీస్తాం మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అది కట్టి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఎట్లుంది అని తీస్తారు. అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో దీని వివరణ చేసిన తర్వాతనే ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే దీన్ని కూలగొట్టడం జరుగుతుంది. 4 లక్షలు కట్టినాం ట్యాక్స్. వాళ్ళ ఫోన్లో ఉన్నది బిల్లు, ట్యాక్స్ బిల్. ఇవన్నీ చేసినాక కూడా వచ్చి అడుగులే చేసులే వస్తారు, కొట్టేసిపోతున్నారు. ఏం చేస్తాం? ఏమనంటే పోలీసు వాళ్ళని నూకేపిస్తారు. ఇదంతా బిల్లు ఇక్కడ సైడ్ మొత్తం మాది. ఏం చేయమంటారు ఇట్లా? మాకు అన్యాయం. మేము పుట్టి పెరిగిందే ఇక్కడ. మేము ఇలా కొత్తగా రాలేదు. మేము పుట్టినప్పుడు రోడ్ లేదు, ఏం లేదు, అంతా కుళ్ళ ప్లేస్ ఉండే. రిజిస్ట్రేషన్ ఉందా దీని మీద మీకు? స్టేషన్ ఉంది, ట్యాక్సీ కడుతున్నాం, అన్ని కడుతున్నాం, కరెంటు బిల్లు, నల్ల బిల్లు అన్ని కడుతున్నాం. అట్లా కాదని చెప్పి కొట్టేస్తున్నాం. దీని మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారండి? ఇక్కడ అక్రమ నిర్మాణం అని చెప్పేసి చాలా వరకు ప్రభుత్వ అధికారులే అని చెప్పేసి చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఈ బస్తీ వాళ్ళు ఏమైనా నీళ్ళు పోవాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు నీళ్ళు పోవాలంటే అక్కడ నాలా అట్టు ఉన్నది, అటు ఉన్నప్పుడు అటు చేసుకోవాలి కదా. ఇటు వచ్చి మాకు ఇది చేస్తున్నారు. నాలా అట్టు ఉన్నది ఆ బిల్డింగ్ కిందకి. మాకు ఇక్కడ నాలా లేదు, ఏం లేదు, ఇక్కడ కొట్టేస్తున్నారు. ఏం అడుగుతున్నారండి మీరు గవర్నమెంట్ ఫైనల్ గా ఏం అడుగుతున్నారు? ఏం అడుగుతున్నా? మాకు అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు మాకు బతుకు తెరువు లేదు, ఏం చేయమంటారు? ఇప్పుడు మాకు ఆధారం ఉండే ఇంత అదో ఇదో చేసుకొని అలా బతికినాం. బార్ ఉండే అలా ఏదో దుకాణం పెట్టుకొని ఏదో పిల్లలు చదివించుకుంటా ఏదో చేసినాం. ఇప్పుడు మాకు ఏ ఆధారం లేదు, అంతా గుళ్ళగొట్టేసి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇట్లా అన్యాయం చేస్తుంటా నోటికాడ బుక్క పడగొట్టే తప్ప. అది ట్యాక్సీ కట్టింది. ట్యాక్సీలు కట్టించుకుంటారు, అన్ని కట్టించుకుంటారు. ఇవన్నీ మళ్ళీ ట్యాక్సీ అంతగానం ఎందుకు వేస్తారు? నాకు జాగుండే పట్టుకనే కదా వేస్తే. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కమిషన్ తీసుకురావడం జరిగిందో అది ముందుగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈనాటి కాలంలో రాజకీయ నాయకువేత్తలు, బిజినెస్ మ్యాన్లు, రాజకీయ పలుకుబడున్న పెద్ద పెద్ద బడా నాయకుల ద్వారా కొన్ని ఎకరాల భూములని స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా దానికి స్వాగతిస్తున్నాం గవర్నమెంట్. కానీ నిరుపేద ప్రజలు, ఈరోజు కుటుంబ బస్తీ రామ్నగర్ జీవస్తులు ఉన్నటువంటి ప్రజల పట్ల వీళ్ళు గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, ప్రాపర్ ట్యాక్స్ కానీ, నల్ల వాటర్, గవర్నమెంట్ రసీదుతో పాటు ఉండడం జరిగింది. కానీ ఈ విధంగా ఇది నాలా భూమికి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, రెవెన్యూ అయినా, ఇంకా పోలీసు పర్మిషన్ అయినా, ఏదైనా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో దాన్ని కూడా తెలియజేయడం, దానికి తగిన ఏ విధంగా ఇష్యూ చేసిరో వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కామన్ ప్రజలకు ప్రభుత్వం చొరవ చూపించి ఏ విధంగా అయినా వారికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయాల్సిందిగా మేము మీడియా ద్వారా మీకు కోరుకుంటున్నాం. చూస్తున్నారు మీరు, ఇదే పరిస్థితుల్లో పక్కన 5th ఫ్లోర్ పర్మిషన్ ఇచ్చారు. దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఒకటి, అసాంఘిక సంక్షేమాలకు కేర్ ఆఫ్ అడ్రంగా ఈ యొక్క బిల్డింగ్ జరిగింది. ప్రజలలో ఉండే, ఇక్కడ కాలనీలో ఉండే ఈ యొక్క దానికి ఓయో రూమ్లు అని చెప్పి అసాంఘిక సంఘటన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ, డ్రగ్స్ కానీ, మాదక ద్రవ్యాలు, గొడవలు, అనాశ ఏర్పాటు జరుగుతుంది. వీటికి ఎలా పర్మిషన్ ఇచ్చినా నేను గవర్నమెంట్ కూడా సూటిగా ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను. ఈ విధంగా చేయడం చట్టబద్ధ నేరం. ఈ సామాన్య ప్రజలకు ఏ విధమైన ప్రభుత్వం చొరవ చూపించి తక్షణమే మరొక ప్రత్యామ్నాయం చేయాల్సిందిగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం.